రే నేను కొత్త టూరిస్ట్ ప్లేస్ కనిపెట్టినాను రా, అదే వైసిటీ అంటరా, తెలుసా నీకు? రే వైసిటీ అంటే సిటీకి వయసు అయిపోయినట్టు కదా రే, దాని పేరు వైసిటీ రా. వైసిటీ అందరూ విజిట్ చేస్తుంటారు, చాలా మంది ఉంటారట వైసిటీలో. మనం కూడా పోతామంటావా? తెలుసా మనం పోతామా? నిజం చెప్పండి, తీసుకొని పోతా నాకు ప్రైవేట్ ఏరోప్లేన్లో. రే నీకు తెలియదురా రే, లేకపోతే ఒక్క నుంచి నాకు తెలిసిన ఒకడు ఉండడు, వాడినే పంపిస్తాను నేను. వాడి పేరే టామీ. వాడి ఒక్క అడుగు చాలే వైసిటీ మొత్తం షేక్ అవ్వాల్సిందే, మీకు తెలిసేగా. రే నువ్వేమంటావురా? అట్టయితే సరే, వాడిని మాత్రం నేను పిలుచుకొని పోతా. ఇప్పుడు ఏం చేస్తాడు, నాకు ఒకటి తెలిసి ఉండడు వైసిటీలో ఉండేవాడు, వాడికి నేను డబ్బులు ఇస్తాను, వాడు నాకు డబ్బులు ఇస్తాడు, ఒక డీల్ చేసుకుంటాం మేమైతే. ఓకే వాళ్ళైతే వచ్చేసిండ్రు అన్నమాట. సో మనం డీల్ చేద్దాం, అందరు దిగేసేయండి. ఓకే అందరు దిగేద్దాం రండ్రా. ఓ వాడే తెచ్చిండు. హాయ్. వాడు సిగ్గు లేకుండా హాయ్ అని చెప్తున్నాడు, మనం ఏంటో తెలియదు కదా వాడికి. ఎప్పటి నుంచో తెలుసురా అలా? ఏందో నాకు తెలియటం లేదు. సరే అని కాసంతా తెచ్చినవా? తెచ్చినాను రా ఫుల్, చూడరా రే. ఓకే ఇచ్చుడు మా ఇచ్చుడు ఎంత తెచ్చినా. ఓ నేను కూడా కరెక్ట్ అమౌంట్ తెచ్చినాను. ఓకే మనకి డీలే ఇప్పుడు. ఎవరు రాడు, అందరినీ చంపేస్తుంటాడు. రే బారా కార్లో ఎక్కువ ఫాస్ట్ గా రా. ఊరిని ఒక్క నిమిషంలో గుండాగినంత పనిందిరా రే. అయినా వాళ్ళు ఏంద్రా గన్నులు, పెద్ద గన్నులు పెట్టుకుని వచ్చిండ్రు. నేను హోటల్ బుక్ చేసుకుంటా, నువ్వు బండుకోరా, ఊరికొక ఎక్కువ టెన్షన్ పెడుతుండవు నువ్వు. సర్లేరా బాయ్ బాయ్, నేను పోతున్నా. అయినా ఏం చేస్తాడు చేస్తుంటాడు. సరే గైస్ నేనైతే వైసిటీకి అయితే వచ్చినా అనమాట డీల్ చేసేకి, కానీ ఏదో ఒకటి ఘనకారం అయితే జరిగింది. సో అది ఎవరు చేసింటో కనిపెట్టాలి. కట్టి ఏడైనా హోటల్ ఉందా లేదా చూసేకి నాకు రూమ్ పోతున్నా అనమాట. ఏమైనా ఉందా? అమ్మ ఊరు ఎవరు రాడు, నన్ను కొట్టింది ఒక్కటిస్తా. ఏమనుకుంటుండవో సర్లేపా, ఫాస్ట్గా రే, టైం లేదు. నేను ఫోన్లో మాట్లాడుతా ఆగు వాడితో. వాడి పేరు సానీ. దిగు. ఓ ఇదే నా హోటల్, దీని పేరు ఓషన్ వ్యూ అంట, చూసినా? ఓ సూపర్ ఉందా గైస్ హోటల్. ఇంకా లోపల ఎట్టుంటుందో చూద్దాం. ఓ సూపర్గా ఉందిరా. నా రూమ్ ఆడుంది, అది చూస్తా. లోపలికి పో కొంచెం. వాళ్ళు డీల్ బాగా చేసిండ్రు. ఎవరో ఫోన్ చేసేదా? హలో. ఓ టామీ నువ్వారా? హే నాకు తెలుసురా నువ్వని. అయినా నువ్వు డీల్ బాగానే చేసినావా? నాకు తెలుసు నువ్వు బాగానే చేసినావు అని కదా. అంటే అది నువ్వేం చెప్పొద్దురా రే, నాకు తెలుసులేరా నువ్వు బాగా చేసినావు అని. అయినా సరే ఎంత వచ్చింది? నేను 1000 రూపీస్ పంపినాను తెలుసా. ఏందో తెలీదా నీకు? అసలు అందరూ కాల్చేకొచ్చిండ్రు. నువ్వేం మాట్లాడుతున్నావురా? నాకు అక్కడ కాసు లేదురా, నిజం చెప్తున్నాను రా. నాది నా కాసురా రే, అందరూ తీసుకొనేసిండ్రా, నిన్ను చంపేతాను రే నేను. సరే నీకు తెలుసారా, వాళ్ళెవరో బ్లాక్ కలర్ డ్రెస్లు వేసుకుని వచ్చిండ్రు, ఇంకా వాళ్ళు కనపడితే నేను చంపేస్తా. రే నువ్వు మూసుకొని రా, ఏమేమో మాట్లాడుతుండవు. కానీ వేరే అడిగితే నేను చంపేసేవాడిని రా, లేకపోతే నువ్వు నా ఫ్రెండ్ కదా. సో అందుకే మనకు హిస్టరీ కూడా ఉంది, అందుకే నేను నిన్ను హ్యాండిల్ చేయిస్తా, నువ్వు ఏదైనా చేసుకో. నాకు కొడుకు
నైస్గా వండుకున్నాను నేను. సర్లే ఇప్పుడు వాడి కాడికి పోతాను, నా లాయర్ కాడికి. వాడేమేం చెప్తాడేమో ఐడియాలు. మనుషులు నెట్ట చంపాలని. సూపర్ పదం. అయినా ఈ సిటీ బాగానే ఉంది కదా. సర్లే ఫాస్ట్గా. ఓ చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా ఉన్నాయి. ఓకే ఇట్ సైడ్ నైస్. మరి రైట్ సైడ్ ఇడొక మాల్ ఉన్నట్టుంది. ఈ మాల్కి పోతా కొంచెం అయినాక. ఓకే వచ్చేసినామా? ఓకే ఆల్మోస్ట్ వచ్చేసినాం అనమాట. సో ఆల్ రైట్, ఆడ స్టాప్ చేయాలి మనము. ఓకే దిగేసిండు మనోడు. లెట్స్ గో ఇన్సైడ్. నువ్వు నన్ను కాఫీ తాగి పండుకోమంటున్నావు. నేను ఇక్కడ కూర్చొని కాఫీ తాగి నేను బొక్కులు చదువుతానే ఉన్నాను రా. ఇది ఎంత డిజాస్టర్ అంటే రేయ్ వాడెవరా అంత డబ్బులు తీసుకోమేసిండు. మనది డబ్బులు చెట్లు కట్టారా రే. నువ్వైనా అసలే డీల్ చేయొద్దు అన్నా. నిన్ను నా మాట ఇంటే కదా నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్. రే నువ్వు మూసుకొని కూర్చోరా, నాకు తెలుసు. ఇదిగో మన ప్లాన్ ఏమంటే వాళ్ళు ఎవరు మన డబ్బులు తెచ్చుకోమని చూసి వాళ్ళని మనం చంపేద్దాం. ఓ సూపర్ ఐడియా రా, అది గ్రేట్ ఐడియా. నువ్వు జీనియస్ రాదు నిజం చెప్పాలంటే. ఇదిగో వాడి పేరు గార్సియా కోర్టెజ్ అనమాట. వాడే నాకు డీల్ చేసి హెల్ప్ చేసింది. సో నువ్వు వాడిని పోయి విజిట్ చేస్తావు. కొంచెం నాకైతే ఇన్వైట్ ఉంది, కానీ నేను మాత్రం అక్కడికి పోను. నువ్వు అక్కడివే పోయేసి ఓకేనా? ప్లీజ్ నీకు దండం పడతా. నువ్వే బో దగ్గరలే, ఏమంత దూరం కాదు. సర్లే నువ్వు పోయేసి వస్తావా? సర్లే పోయేసి వస్తా. రే ఆగాగు, నాకు 1978 ఇష్టమే, కానీ నువ్వు మాత్రం ఆ డ్రెస్ వేసుకోకపోతే బాగోదురా. ప్లీజ్ నేను వేసుకునే డ్రెస్సు లాగానే ఒక డ్రెస్ తీసుకొని వేసుకోబో. ఇదిగో ఈ కార్డు తీసుకో, రాఫియల్ క్లోత్స్ కాడికి పో, చెప్పు నేను పంపించినానని. అబ్బా ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకోవాలా నేను? నాకు ఈ డ్రెస్ ఇష్టం అబ్బా, నాకు వేసుకుని లేదు. సర్లే ఎట్టయినా వేసుకొని పోవాల్సిందే. సర్లే ఎక్కువ ఈ స్కూటీలో పోవాల్సి వస్తుంది. ఫాస్ట్గా పారారే, ఫాస్ట్గా. అడ్డం ఎందుకు వచ్చేది? ఫాస్ట్గా పోవాలి. అదే అనుకుంటా, ఆ రాఫియల్స్ క్లోత్ షాప్. ఇదిగో ఇదే, దిగు లోపలికి బా. ఎలా ఉన్నాను ఫ్రెండ్స్? చూసేకి సూపర్ ఉన్నాను ఫ్రెండ్స్. సర్లే మన బైక్ వచ్చేసింది. నా బైక్ కాదు ఇది, కానీ ఈ బైక్ నేను దొంగలించుకొని పోయేస్తా. బాయ్ రా, నేను పోతున్నా. ఇప్పుడు నా బైక్ ఇది, నీ బైక్ కాదు. బాయ్. నేను షార్ట్ కట్లో పోతాను, రాంగ్ రూట్లో ఇచ్చిండు వాడు. కానీ మ్యాప్లో నేను షార్ట్ కట్లోనే పోతాను. అడ్డు తప్పుకో ముసలి అంకుల్. సైడ్కి ఆడే అనుకుంటా బోటు. ఆడాపుదమ్మా పింక్ కలర్ మార్కెట్ కాడ. అమ్మయ్య వచ్చేసినాం. ఓకే బాగానే ఉండేడా. ఏంటమ్మా అలా చూస్తుండో గుడ్ల గూపలాగా? బై ద వే హాయ్. నువ్వెవరో నాకు తెలుసురా. నువ్వు కెన్ రోజన్బర్గ్ ఇచ్చిన ఇన్విటేషన్ కార్డు తీసుకొని వచ్చినావు కదా, నాకు తెలుసు. సరే కానీ లాబ్స్టర్ తింటావా? నా కాడ ఉంది. నేను అవన్నీ తినను. బై ద వే సీ ఫుడ్స్ అస్సలు తిన్నాను. తినరా, నాకు చాలా ఇష్టం. నేను ఎన్ని తింటానో తెలుసా? ప్రాన్స్, ఫిష్, ఇంకా చాలా తింటాను. ఇంకా నాన్ వెజ్ మాత్రం ఫుల్గా తింటాను. చికెను, మటను, దాని అమ్మ మొత్తం తినేస్తాను రా. అయినా మా డాటర్ని ఇంట్రొడ్యూస్ చేస్తాం. మర్సడీస్ రామే. వీడి పేరే టామీ, అందరిని ఇంట్రొడ్యూస్ చేయి. మర్సిడీసా? అవునా, మర్సిడీసే నా పేరు. నైస్ టు మీట్ యు. అయినా వాళ్ళు ఎవరో తెలుసా నీకు? వాళ్ళే కెంట్ పాల్ ఇంకా క్యాండీ. వాళ్ళ ముగ్గురు భలే బెస్ట్ ఫ్రెండ్స్ తెలుసా. ఇంకా వీళ్ళు ఎవరంటే సోడా బుడ్డి అంకుల్, బట్టతల అంకుల్, ఇంకా ఆఫ్రికన్ మంకీ.
అప్పుడు వాడు చెప్పిండు ఎలా కనిపిస్తున్నాను రా నేను. అప్పుడు నేనన్నా కోతిలా కనిపిస్తుండవు. హాహాహా భలే జోక్ ఉందిరా. వాళ్ళు పిచ్చోళ్ళులే. అయినా వీళ్ళెవరో తెలుసు నీకు? ఒక బక్కోడే కానీ బాగా పాటలు మాత్రం బాగా పాడతాడు తెలుసా? నువ్వేం తిన్నావు? నేను ఫిష్ కర్రీ తిన్నాను. ఏం తిన్నావు? ఇంకా వీళ్ళెవరో తెలుసా నీకు? వీళ్ళు సినిమా షూటింగ్ ఎట్ట మొదలు పెట్టాలని సీన్లు మాట్లాడుకుంటుండ్రు వాళ్ళు తెలుసా? ఇదిగోరా ఇప్పుడు సీన్ ఎటు స్టార్ట్ అవ్వాలంటే ఒక పెద్ద షార్క్ రావాలి, అందరినీ తినాలి. అట్టే బాగుంటేది ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు. బ్లాక్ బస్టర్ రా మన సినిమా. రోయ్ కార్టెస్, ఎట్లున్నావురా డియాస్? నేను సూపర్గా ఉన్నాను రా. నువ్వు ఎట్లున్నావురా? నేను కూడా సూపర్గా ఉన్నాను రా. అయినా తిన్నావా? తినలేదురా. నువ్వు సీ ఫుడ్ పెడతావని ఎదురు చూసిన. ఏడుంది లాబ్స్టరు? చెప్పురా, ఏడుంది లాబ్స్టరు చెప్పు. నేను తినాలనిపిస్తుంది. ఏ సర్లే నువ్వు ఆపరా, కిచెన్లో తిందువు కానీ. మర్సిడీస్ బాయ్ బాయ్. నేను నా ఫ్రెండ్తో మాట్లాడుకోవాలి. మళ్ళీ వస్తానులే రికార్డో. బాయ్ బాయ్. ఇక్కడ నుంచి దొరకపోతున్నాను. పోల్ పొజిషన్ క్లబ్ తీసుకోపో. అమ్మయ్యా బయటకు వచ్చేసినాం. సర్లేరా కారు ఎక్కువ. పోల్ పొజిషన్ క్లబ్ కాడ డ్రాప్ చేస్తావా? ఆగురా. సర్లే రా, ఫస్ట్కి పోయేద్దాం మనం. పెద్ద 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 పెద్ద. ఈ టైంలో పాట వేసుకుంటే ఎంత బాగుంటుంది. ఒక్క చేస్తా ముచ్చి బిదేసి. ఊయమ్మ, ఇప్పుడు నేనే గుర్తేసిన. ఓకే ఇచ్చాడు పదం. వచ్చేసినామా? ఇదేనా పోల్ పొజిషన్ క్లబ్? ఇదే. బాయ్ బాయ్, నిన్ను రేపు చూస్తాను. బాయ్ బాయ్ టామీ. అమ్మయ్య మిషన్ పాస్ అయింది. నాకు 100 రూపీస్ కూడా దొరికింది. అమ్మయ్య ఇప్పటి నుంచి మన అడ్వెంచర్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. లెట్స్ గో.